హాయ్ అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ఒక గేమ్ చేంజర్ ఉన్నారు. నిజమే మీరు అన్నది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక గేమ్ చేంజర్ అయ్యారు అన్న మాట అందరికీ తెలిసింది. కానీ ఒక కీలకమైన దశలో కాపుల ఓట్లలో చీలిక వస్తుంది అనుకున్న దశలో ముద్రగడ లాంటి ఒక స్టాల్ వార్డ్ నేతకి అంటే ఒక పెద్ద నాయకుడు ఒక కాపుల్లో కానీ రాజకీయాల్లో కానీ ఆయన పేరు తెలియని వారు ఉండారంటే అతిశయోక్తి కాదు. ముద్రగడ పద్మనాభం గారు వైసీపీ వైపు జనసేనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న దశలో కాపుల ఓట్లు చీలిపోతాయేమో అనుకున్న దశలో లేదు, కాపుల ఓట్లని గంపగుత్తగా పడ్డానికి ఉపయోగపడిన గేమ్ చేంజర్ ముద్రగడ క్రాంతి గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. ముద్రగడ గారి తనయ. సో క్రాంతి గారు ఆ రోజు తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. ఇవాళ దాని ఫలితాలు కూడా మనం చూస్తున్నాం. ఒకసారి మనం మాట్లాడదాం. ఇవాళ విజయోత్సవ సభానాలా లేకపోతే వార్షికోత్సవ సభానాలా? జనసేన పార్టీకి సంబంధించిన 11వ వార్షికోత్సవ సభ జరుగుతున్న వేళ ప్రస్తుతం సభా ప్రాంగణంలో క్రాంతి గారు ఉన్నారు. క్రాంతి గారు నమస్తే అండి. నమస్తే అండి. క్రాంతి గారు, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఆ రోజు చాలా కష్టమైన నిర్ణయం. ఒక తండ్రి గారు, ఒక సాధారణమైన కుటుంబం కాదు మీది. మీరు తీసుకున్న నిర్ణయం పట్ల ఒకవేళ దానికి చాలా రకాల పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ మీరు గట్టిగా ఎంతో సంఘర్షణకు ఓర్చి మీరు ఆ నిర్ణయం తీసుకున్నారేమో అనుకుంటాను నేను. ఆ రోజు మీరు ఎలాంటి సంఘర్షణకు లోనయ్యారు? ఆ సంఘర్షణకి ఇవాళ తలుచుకుంటే మీకేమనిపిస్తుంది? ఖచ్చితంగా చాలా సంఘర్షణ లోనయ్యానండి. తీసుకోవాలా లేదా వద్దా అన్న ఆలోచన ఒక 3-4 months అలాగా వెళ్ళింది. కానీ నాన్నగారిని ఒక రాంగ్ వేలో తీసుకెళ్ళిపోతున్నారు. పవన్ కళ్యాణ్ తిట్టడం కానీ ఏదైనా కానీ ఇంకా నేను తీసుకోవాలి, జనసేనకి సపోర్ట్ చేయాల్సిందే అని గట్టిగా నిర్ణయించుకునే మాత్రం జనసేనకు సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు కుటుంబం నుంచి మీకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురై ఉంటాయి కదా? లేదండి, నేను వాళ్ళతో ఏమీ డిస్కస్ చేయలేదు. మా కుటుంబంతో మా భర్త, పిల్లలు, మా మామగారు అందరం మేమే డిసైడ్ చేసుకుని, మెయిన్ డిసిషన్ నాదే, డిసైడ్ చేసుకుని నేను సపోర్ట్ చేస్తాను. నాన్నగారితో నేను సంప్రదించలేదు. అంటే వాళ్ళ తర్వాత మీరు తీసుకున్న తర్వాత వాళ్ళే మిమ్మల్ని ఇలా ఎందుకు తీసుకున్నామనే ఒత్తిళ్ళు వచ్చి ఉంటాయిగా? లేదా అవకాశం కూడా ఇవ్వలేదు. ఓకే ఓకే. సో ఇప్పుడు మేము మీకు ఆ దశని మీరు ఒకసారి తలుచుకుంటే ఇవాళ మీకేమనిపిస్తుంది? కొంచెం టఫ్ టైమే అనిపించింది, కానీ ఈరోజు తలుచుకుంటే నేను కరెక్ట్ డిసిషన్ తీసుకున్నాననే నా ఫీలింగ్ అండి. కాకపోతే ఎందుకంటే నాన్నగారు అంత పెద్ద మనిషిని అందరూ పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకంగా వెళ్ళడం ఎవరికి ఇష్టపడలేదు. అందరూ కోరుకున్నారు నాన్నగారి జనసేనకి సపోర్ట్ కావాలి అన్నది అందరూ కోరుకున్నారు. నేను వచ్చేసరికి అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మంచి పని చేసావు, నేను ఎక్కడా విమర్శించలేదు ఎవరు. కరెక్ట్ పని చేసావు, మా జనసేనకి మంచి సపోర్ట్, కరెక్ట్ గా నిలబడ్డావు టైంకి అని చెప్పి అందరూ చాలా మెచ్చుకుని అసలు మామూలుగా వాళ్ళ ఇంటి ఆడబడుచుగా నన్ను తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్ళినా సరే అదే నీ రాజులో నాన్నగారు గురించి ఎలా ఇష్టపడతారో నన్ను అలాగే ఇష్టపడి ముందుకు తీసుకెళ్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర భవిష్యత్తు కోసం నిలబడ్డారు కదా? ఖచ్చితంగా. అదే మిమ్మల్ని మీకు స్ఫూర్తినిచ్చిన అంశం అదేనా? అదే కదండి, ప్రజల కోసమే నిలబడుతున్నారు ఆయన. రాష్ట్రం కోసం, రాష్ట్రం ఎటు వెళ్ళిపోతుందా అన్న భయంతో నిలబడి ఆయన చేస్తున్న కృషికి నేను ఎంతో కొంత చెయ్యాలి అని మనస్ఫూర్తిగా అనుకుని నేను వచ్చాను. ఇవాళ హ్యాపీనా మీరు? చాలా హ్యాపీగానే ఉన్నా. అంటే కాపులంతా కన్సాలిడేట్ అవ్వడంలో మీ వంతు పాత్ర మీరు పోషించారేమో అనుకోవాలి. సో అంటే మీరు రాజకీయ భవిష్యత్తును ఏమన్నా ఎక్స్పెక్ట్ చేసి వచ్చారా? ఆ రోజు కూడా చాలా మంది అనుకున్నారు రాజకీయ భవిష్యత్తును ఆశించి క్రాంతి గారు అడుగులు వేశారని. ఆ భవిష్యత్తు ఏంటి? అది ఎంతవరకు కార్యరూపం దాల్చే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ గారి నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? నేనేమి ఆశించి అయితే రాలేదండి, నిలబడాలనే వచ్చాను తప్ప నేనైతే పర్సనల్ గా నేనేమి కోరుకోలేదు. పవన్ కళ్యాణ్ గారికి ఎలా ఆయన తోస్తే ఆయన చేసింది నేను చెప్తాను, ఆయన చెప్పింది నేను చేస్తాను అంతే. సో ఒక సాధారణ వీర మహిళగా, ఒక జన సైనికురాలిగా మీ వంతు శ్రమ మీరు చేస్తారు పార్టీ కోసం. వాళ్ళు ఏమి ఆదేశిస్తే అది నేను చేస్తాను. నేనేమి అడగలేదు, నాకేం ప్రామిస్ చేయలేదు, నేనేమి అడగలేదు, ఆశించి కూడా నేను చేయలేదు. ఆశించి ఉంటే నేను ముందే వచ్చేదాన్ని కదా. అంతే. సో మేము ఇప్పుడు ఆవిర్భావ సభ 11వ ఆవిర్భావ సభ జరుగుతుంది. ఎట్లా చూస్తారు ఈ ఆవిర్భావ సభని? గతంలో జరిగిన ఆవిర్భావ సభలకు దీనికి మీరు ఏ రకమైన
పోలిక మీకు కనపడుతుంది? ఏ రకంగా వ్యతిరేకంగా ప్రత్యేకంగా దీన్ని ఎలా చూస్తారు? ఇది ఒక విద్యోత్సవ సభ అండి. 11 సంవత్సరాలు ఆయన కష్టపడి చెమట వచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఆయన సభ అంటే ఒక ప్రభంజనం కిందే ఉంటుందండి. ఎప్పుడు ఏ డిసిషన్ తీసుకున్నా ప్రజల కోసం ఆలోచించుకుని తీసుకుంటారు ఆయన. ఓకే, సో ఇది విజయోత్సవ సభ అంటున్నారు. విజయోత్సవ సభ ఎట్లా జరిగే అవకాశం ఉందండి? ఎంతమంది వస్తారని మీకు అంచనా ఏమన్నా ఉందా? అంచనా పవన్ కళ్యాణ్ గారి సభ అంటే ఎవరు అంచనా వేయలేరండి. జనాలు ఎక్కడి నుంచి అయినా ఎలా అయినా వచ్చేస్తారు. ఇంకా మా కంగారు ఏంటంటే ఆ రోడ్లన్నీ నిండిపోతాయేమో, ఎక్కడ ఈ సభా ప్రాంగణం సరిపోతుందా లేదా అని ఒక కంగారు. ఎంత పెద్ద తీసుకున్నా ఇంకా సరిపోదండి. అది ఎంత తీసుకున్నా సరిపోదు. అలా వస్తారండి పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం. పవన్ కళ్యాణ్ గారి దగ్గర మీరు అంటే ఆ రోజు తుని సభకి వెళ్ళిన రోజు ఆయన సున్నితంగా తిరస్కరించారు. మా వద్దమ్మా ఈరోజు కుటుంబం మధ్య చీలిక తెచ్చే పరిస్థితి ఆ పరిస్థితిని తేకూడదు అన్నారు. ఆ తర్వాత మీరు ఆయన ఇచ్చిన మాట ప్రకారం మళ్ళీ మీరు ఆయన ఆఫీస్కి వెళ్ళి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ క్షణంలో ఆయన మీతో ఏం మాట్లాడారు? ఎలక్షన్స్ టైంలో రాజకీయం చేయడం నాకు ఇష్టం లేదమ్మా. అందుకని కలిసి మాట్లాడుకుని అప్పుడు డిసిషన్ తీసుకుందాం అన్నారు. కానీ నేనే వెళ్ళాను. మళ్ళీ మీరే వెళ్ళారు? నేనే వెళ్ళాను. నేను జాయిన్ అవుతాను సార్ అని చెప్పి ఆయన దిశానిర్దేశం చేశారా మీకు? అంటే ఒక రాజకీయాల్లోకి వస్తున్నారు మీరు, తొలిసారిగా జనసేన పార్టీలోకి వచ్చారు. అంటే రాజకీయాల్లోకి రావడం ఇదే కదా మీరు. సో ఇప్పటి వరకు మీరెవరో కూడా ప్రపంచానికి తెలియదు. ప్రపంచానికి మీరు తెలిసింది కేవలం జనసేన పార్టీకి మద్దతు ఇవ్వడం ద్వారానే తెలిసింది. సో అటువంటిప్పుడు ఆయన ఏమైనా దిశానిర్దేశం చేశారమ్మా, ఇలా పనిచేయలేదు అట్లా ఏమైనా చేశారా? లేదని చేయలేదు. కానీ పార్టీ చెప్తున్నా చేస్తున్నాను. కొన్ని వస్తున్నాయి నాకు. ఇలా రాజానగరంలో నన్ను శ్రీకాంత్ గారిని ఇక్కడ సమయానికి కరెక్ట్గా వేశారు. సో అలా చిన్న వస్తున్నాయి. బాధ్యతలు ఇస్తున్నారు. అది నేను చూసుకుంటాను. బహుశా ఆయనకు తెలుసు మీకు చివరికి మీకు ఏ బాధ్యత ఇవ్వాలో ఆయనకు తెలిసి ఉంటుంది కావచ్చు. సో అది కూడా ఆయన మీద మీరు వేసేసారు భారం. అంతే. ఫైనల్ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఒక విజయ దుందుబి మోగించింది. జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పరిమితమయ్యారు. ఇవాళ యాదృచ్ఛికం ఏమో కానీ 2 పార్టీల ఆవిర్భావ దినోత్సవాలు పక్కపక్కన వచ్చినాయి. ఇవాళ వైసీపీ ఆవిర్భావ దినోత్సవం 12వ తారీఖు. బహుశా జనానికి ఎవరికి సో 14వ తారీఖు జనసేన ఆవిర్భావ దినోత్సవం. ఎట్లా చూస్తున్నారు నెక్స్ట్ 2029 ఎన్నికలకి ఈ 11 సీట్లతో ఉన్న జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏ రకంగా ఉండొచ్చు? పార్టీ అయిపోతుందండి. పవన్ కళ్యాణ్ చెప్పినట్టే అవుతుంది. 11 సీట్లు ఇచ్చారండి. కానీ వేసిన వాళ్ళు అంతా ఉన్నారు కదా, 39% ఉన్నారు. వాళ్ళ గురించి అని అసెంబ్లీకి వెళ్ళాలి కదండి. అది వెళ్ళట్లా. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తానంటున్నారు. సో వాళ్ళని కూడా నెగ్లెక్ట్ చేసినట్టే కదా. ఇంకా వాళ్ళు కూడా ఎందుకు వేస్తారండి నెక్స్ట్ టైం ఓట్లు? ఖచ్చితంగా వేయరండి వాళ్ళు కూడా. ఆయన కూడా గెలుస్తారో లేదో ఆయనకే తెలియాలి. ఇంకా అంటే మీకు చాలా మంది కంపేర్ చేస్తున్నారు. స్కూల్కి ఎగ్గొట్టే ఏదో కారణం చెప్పి నాకు కాలు నొప్పి చేయి నొప్పి ఇలా స్కూల్ ఎగ్గొట్టే పిల్లల్లాగా ముద్దబ్బాయిలా కనబడుతున్నాడు అంటున్నారు. నిజమేనండి అది? మీకు అట్లా అనిపిస్తుంది? నాకు అలాగే అనిపిస్తుంది. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. మనతో పాటుగా బోరగడ్డ శ్రీకాంత్ గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. శ్రీకాంత్ గారు ఇవాళ గుడివాడ నియోజకవర్గానికి సమన్వయకర్త, పిఓసి ఆయన, సో జనసేన పార్టీ తరఫున. సో శ్రీకాంత్ గారిని అడిగి తెలుసుకుందాం, ఈరోజు సభ ఎట్లా, రేపు జరగబోయే సభ ఎట్లా ఉండబోతోంది, ఏదైనా ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా? శ్రీకాంత్ గారు, ఏంటంటే రేపటి సభ ప్రత్యేకత ఏమన్నా ఉందా? అంటే గతంలో కంటే ఇప్పుడు పార్టీకి సంబంధించి కొంత ఇంకా నిర్మాణం జరగలేదు, రకరకాల మాటలు వినపడుతున్నాయి కదా, వాటన్నిటికీ సమాధానంగా రేపు రాబోయే సభ జరుగుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఖచ్చితంగా అండి. ఏదైతే కనుక మనం 11 సంవత్సరాలు ఏదైతే జనసేన పార్టీ ఆవిర్భవించి ఇప్పుడు 12వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. 11 సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేసుకుంటూ, అనేక ప్రజా ఉద్యమాలు చేస్తూ, ప్రజలకు అండగా నిలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జరిగే ఆవిర్భావ సభ కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక పండుగ వాతావరణంలో జరుగుతుందని చెప్పి ఆల్రెడీ పార్టీ పెద్దలందరూ కూడా చెప్పారు. అలాగే ఏదైతే జనసేన పార్టీ పండుగను చేసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా
ఈ రోజున ఇక్కడికి పిఠాపురం రావడానికి తరలి వస్తున్నారు. అనేక లక్షల మంది రేపు పొద్దున్న ఇక్కడికి వచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక పండుగ వాతావరణంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ అనేది జరుగుతుందని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం. ఏం చెప్పే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ గారు? అంటే పార్టీకి దిశానిర్దేశం చేస్తారా, లేకపోతే రాష్ట్రానికి దిశానిర్దేశం చేస్తారా? పొత్తు గురించో లేకపోతే దేశ రాజకీయాల గురించి ఏమన్నా మళ్ళీ చెప్పే అవకాశం ఉంది? ఒక కొత్త నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ దేశ రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని చూస్తూ ఉన్నారు. సో ఆయన సనాతన ధర్మం అన్న తర్వాత మొత్తం దేశం మొత్తం 90 కోట్ల మంది జనం ఆయన వైపు చూస్తూ ఉన్నారు. సో అదే సమయంలో ఒక 100 కోట్లు అనుకోవచ్చు. సో అదే సమయంలో తమిళనాడులో ఎక్కడ ఎన్నికల ప్రచారం కావాలనుకున్న ఎన్డీఏ పార్టీలు ఆయన్ని పిలుస్తూ ఉన్నాయి. సో ఆయన ఇమేజ్ పరిపూర్ణంగా ఇప్పుడు మారిపోయింది కదా. సో లోకల్ అనుకుంటేవా నేషనల్ అన్నట్టుగా తయారైంది. ఇవాళ ఏం చెప్తారు మీరు? ఈ సభా వేదిక నుంచి ఏమైనా కొత్త నిర్ణయాలు, కొత్త ఆసక్తికరమైన అంశాలు ఏమన్నా చెప్పే అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి. జనసేన పార్టీ అధ్యక్షులుగా ఏదైతే పార్టీ కార్యకర్తలకు, వీర మహిళలందరికీ కూడా పార్టీ యొక్క దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. అలాగే ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఏదైతే ఉన్నారో ఆ ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఎలా మంచి జరగాలో, ఎలా మంచి చేస్తుందో కూటమి ప్రభుత్వం ఒక ఉప ముఖ్యమంత్రిగా చెప్పే పరిస్థితి ఉంది. అలాగే పార్టీ అధ్యక్షుడిగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రజలు అందరూ కూడా ఏదైతే రేపు ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు అనేది ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా మేము అందరం కూడా ఆయన ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా ఏదైతే కార్యకర్తలుగా, నాయకులుగా అందరం కూడా ఆయన ఇచ్చిన దిశను పాటించి జనసేన పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా మేము అందరం కూడా కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన ఏం చెప్పినా చేయడానికి కూడా మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. పార్టీ క్షేత్రస్థాయిలో ఎట్లా కనపడుతుందండి? పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి క్షేత్ర స్థాయిలో చాలా సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ అని చెప్తా ఉన్నారు కదా. అవన్నీ కూడా సార్ట్అవుట్ చేసుకుని ముందుకెళ్ళగలిగే పరిస్థితులు కనబడతా ఉన్నాయా? అసలు ప్రజలు కూడా ఎట్లా ఎన్డీఏని, ఈ ప్రభుత్వాన్ని ఎట్లా స్వీకరిస్తున్నారు? ప్రజల్లో సంతృప్తి ఉందా? ఖచ్చితంగా సంతృప్తి ఉందండి. ఏదైతే సంతృప్తి ఉందా అంటే కనుక ఏదైతే మనం ఎన్నికల్లో చెప్పిన హామీలన్నీ నెరవేర్చాలి. ఆ నెరవేర్చే సూపర్ 6 పథకాల్లో కూడా దాదాపుగా 4 సూపర్ 6 హామీలని నెరవేర్చారు. కాబట్టి ప్రజలందరూ కూడా సంతృప్తికరంగానే ఉన్నారు. మనందరం కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, రేపొద్దున్న రాష్ట్ర భవిష్యత్తు బాగుండడానికి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారని మేము అందరం కూడా భావిస్తున్నామండి. పార్టీల మధ్య ఈ కోఆర్డినేషన్ ఎట్లా ఉందండి? ఖచ్చితంగా బాగుందండి. ఇబ్బంది ఏం లేదండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా నడుచుకునే నాయకత్వం ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. ఏదైతే ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేన పార్టీ వారికి సహకరిస్తున్నారు, జనసేన పార్టీ వారు ఉన్న చోట తెలుగుదేశం పార్టీ వాళ్ళు సహకరిస్తున్నారు. ఖచ్చితంగా కోఆర్డినేషన్ అంతా కూడా బాగుందని చెప్పి మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీకాంత్ గారు, అలాగే క్రాంతి గారు, ధన్యవాదాలు. మొత్తం మీద ఇవాళ ఉదయం నుంచి ఇక్కడ ఉన్నాం కదా, ప్రతి సందర్భంలో ప్రతి అరగంటకు ఒక నాయకులు ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉన్నారు. సభా ప్రాంగణం దగ్గరకు వస్తున్నారు, ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉన్నారు, ఎవరి బాధ్యతలు వాళ్ళు చూస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా రేపు జరిగేది వార్షికోత్సవ సభ కాదు, ఇది విజయోత్సవ సభ అంటున్నారు క్రాంతి గారు. ఈ విజయోత్సవ సభ నుంచి ఎలాంటి దిశానిర్దేశం పవన్ కళ్యాణ్ గారు చేస్తారో వేచి చూడాలి.